ఎందుకు మీరెప్పుడు ఇట్లాంటి కంటెంటే కొడుతున్నారు? ఈ కంటెంటే వేరే కంటెంట్ మీకు దొరకదా అనంటే, ఇప్పుడు ఈ కంటెంట్ కొట్టడానికి గూడా మేము ఫేక్ కంటెంటో లేకపోతే ఏదో రీజన్ పెట్టుకొని ఏం కొడతలేము. ఇవి నిజంగా జరుగుతున్న ఇన్సిడెంట్ ఇట్లా ఉన్నాయి. అండ్ మన హిందూ గర్ల్స్ సేఫ్‌గా ఉండాలా. అండ్ నాకు గూడా మా ఫ్యామిలీ ఉన్నది. మాకు గూడా అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి నాలా అందరూ మా హిందూ ఫ్యామిలీస్ అందరూ మాకు అంతే. సో, వాళ్ళ సేఫ్టీ వాళ్ళకుండాలి కాబట్టి ఇట్లాంటి కంటెంట్‌ని తీసుకొస్తే వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూరిటీ వాళ్ళ చేతిలో పెట్టుకుంటారని చెప్పేసి కంటెంట్ కొట్టడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైతే కింద కామెంట్ చేస్తున్నాడో, అరే ఎప్పుడు మీకు ఇట్లాంటి కంటెంట్ తప్పించి వేరే కంటెంట్ కొట్టారా అని అంటే, నువ్వు ఫేక్ ఐడితో పెట్టిన కామెంట్‌కి నేను ఒరిజినల్‌గా రిప్లై ఇస్తున్నా. 2047 కల్లా ఇండియాని కంట్రీ చేద్దామని చెప్పేసి మస్తు మంది అనుకుంటున్నారు. అది జరగాలి అని అంటే హిందూ అమ్మాయిలని లోకి కన్వర్ట్ చేసేసుకొని ఇస్లాంలోకి కన్వర్ట్ చేసేసుకుంటే హిందూస్కి ఇక్కడ గ్రోత్ అనేది రాదు. నెక్స్ట్ హిందూ జనరేషన్ అనేది తగ్గిపోతుంది. ఆ కాన్సెప్ట్తో అలా చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని ముందరికి తీసుకొచ్చి దీన్ని ఆపే ప్రయత్నమే మేము ట్రై చేస్తున్నాం.